వెల్కమ్ టు బీటీఎస్ వార్తలు. ప్రతి క్షణం తాజా వార్తలు అందించేది బీటీఎస్. ఈ రోజు తాజా వార్తలు చూడండి. బీటీఎస్ న్యూస్ రిపోర్టర్ తులసిరామ్, చిత్తూరు డిస్టిక్, తిరుపతి. ప్రస్తుతం మనం తెలుగువారి గుండె చప్పుడు, అపర భగీరథుడు, పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాల ఆశాజ్యోతి, బాల బాలికల బంగారు భవిష్యత్తుకు రాజబాట మన రాజన్న. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఆయన మన నుండి దూరమై నేటికి 11 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా తెలుగువారి నయనాలు ఆయన రాజన్న మా కోసం వస్తాడనే ఎదురు చూపులు మాత్రం మానుకోకుండా ఉన్నాయి. కానీ విధి విచిత్రమైనది. ఆయనను మన నుండి దూరం చేసింది. అందుకేనేమో బహుశా 11 సంవత్సరాల క్రితం భగవంతుడు ఆయన్ని పిలుచుకున్నటువంటి తరుణంలో ముందే పసిగట్టిన ప్రకృతి కూడా వర్షం రూపంలో కన్నీరు కాల్చింది. కానీ ఏది ఏమైనా కూడా ఆయన లేని లోటు ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తున్నా కూడా కానీ ఒకే ఒక్క ఆశతో తెలుగువారు బ్రతుకుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆశయాలకు ప్రతిరూపంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఆయన ఆశయాలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో కనిపిస్తుంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ ఫలాలు ఈరోజు తెలుగువారి జీవితాలలో సంతోషాల పువ్వులుగా వెలువెలుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఘనమైనటువంటి నివాళులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు సామాజిక ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం చాలా శుభదాయకం. అదేవిధంగా ఈరోజు మేము పిలుపు కూడా ఇస్తున్నాము. పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసం ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు ఆదేశాలు పాటుపడ్డారో మనం కూడా ఆయన ఆశయాల కోసం మనము అందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మనం అందరూ కూడా పాటుపడాలి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. దేశ సేవలో ఎందరో మహానుభావులు, అందరికీ ఆత్మీయ సలాం. తెలుగువారి గుండె చప్పుడు, అపర భగీరథుడు, పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాల ఆశాజ్యోతి, బాల బాలికల బంగారు భవిష్యత్తుకు రాచబాట మన రాజన్న. ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన మన నుండి దూరమై నేటికి 11 సంవత్సరాలు పూర్తి అయినటువంటి తరుణంలో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వైఎస్ఆర్ శ్రేణుల నుండి పేద బడుగు మహిళలు అందరూ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించడం ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆయన యొక్క ఆశయాలు ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో సజీవంగా ఉన్నాయి. అదేవిధంగా ఆయన యొక్క సంక్షేమ ఫలాలు తెలుగువారి జీవితాలలో చిరునవ్వుల పువ్వుల రూపంలో మనకు కనిపిస్తున్నాయి. ఆయన ఆశయాలను ఖచ్చితంగా కొనసాగింపు చర్యగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పదం వైపు తీసుకుని వెళ్తున్నారు. ఇక ముఖ్యంగా ఈ రోజు మరవలేని తెలుగు వారి గుండె చప్పుడు ఆగిపోయిన రోజు. బహుశా ఆ రోజు భగవంతుడు ఆ మహానేతను తన వద్దకు తీసుకొని వెళ్తుంటే అది తెలిసిన ప్రకృతి కూడా వర్షం రూపంలో కన్నీరు కాల్చింది. అది మనం తెలుసుకోలేకపోయాం. కానీ నాటి నుండి నేటి వరకు కూడా తెలుగువారి నయనాలు మన రాజన్న వస్తాడు అనే ఎదురు చూపును మాత్రము ఇంకా ఆపుకోలేదు. కాబట్టి భగవంతుడు అలా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము ప్రార్థన చేస్తున్నాం.
ఇక ముఖ్యంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇటు తెలుగు వారు అందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఆశీర్వాదాలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన యొక్క వర్ధంతిని పురస్కరించుకొని మన స్థానిక తిరుపతిలోని తులా సర్కిల్ వద్ద ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. ఈ యొక్క సందర్భంగా నేను వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు అందరూ కూడా పిలుపునిస్తున్నాం. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ ఆశయ సాధనకు మనమందరూ కూడా కంకణబద్దులై మనమందరూ కూడా ఆహ్నిసలు జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాలని నేను పిలుపునిస్తున్నాను. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తాం.